కేంద్రంలోని ఎస్టేట్ కాలనీ నందు పోలీసులు కాటన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు తన సిబ్బందితో కలిసి డ్రోన్ కెమెరా సహాయంతో కాలనీ మొత్తం జల్లెడ పట్టారు. ప్రతి సందేహాస్పద కదలికలను తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 24 ద్విచక్ర వాహనాలను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా మాదక ద్రవ్యాల వినియోగం, రవాణా నివారణపై స్థానిక ప్రజలకు అవగాహన కల్పించి డ్రగ్స్కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. చేస్తున్నారా? అందరూ కూడా తమకు ఇష్టమైన దైవమో లేకుంటే ఇష్టమైన వాళ్ళ మీద బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా హత్నూరులోని దౌలతాబాద్లో వీధి కుక్క స్వైర విహారం చేస్తున్నాయి. ఇంటి బయట ఆడుకుంటున్న ఓ బాలుడిపై ఒక్కసారిగా 15 వీధి కుక్కలు దాడికి పాల్పడ్డాయి. స్థానికులు గమనించి కుక్కలను తరిమివేయడంతో ప్రాణాపాయం అయితే తప్పింది. కుక్కల దాడిలో బాలుడికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అధికారులు స్పందించి తమను వీధి కుక్కల నుంచి కాపాడాలని స్థానిక కాలనీవాసులు వేడుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లా హత్నూరులోని దౌలతాబాద్లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఇంటి బయట ఆడుకుంటున్న ఓ బాలుడిపై ఒక్కసారిగా 15 వీధి కుక్కలు దాడికి పాల్పడ్డాయి. స్థానికులు గమనించి కుక్కలను తరిమివేయడంతో ప్రాణాపాయం అయితే తప్పింది. కుక్కల దాడిలో బాలుడికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అధికారులు స్పందించి తమను వీధి కుక్కల నుంచి కాపాడాలని స్థానిక కాలనీవాసులు వేడుకుంటున్నారు.